రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని, విభజన చట్టంలో సీమకు ఇచ్చిన హక్కులను అమలు చేయాలని అఖిలపక్షం నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిలపక్ష నేతలు నారాయణరెడ్డి, కుమార్ రెడ్డి, గోపాల్ రెడ్డిలు మాట్లాడారు. పోలవరం, అమరావతి తమ ప్రాధాన్యంగా పట్టించుకున్న కూటమి ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 సంవత్సరంలో 815 టీఎంసీల కృష్ణానది జలాలు సముద్రం పాలైనట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ ప్రాంతంకు అవసరమైన ప్రాజెక్టులను ప్రభుత్వం కేటాయించిన నీళ్లు 199.53 టీఎంసీలు మాత్రమే. గత 40 సంవత్సరాలకు ముందే ప్రారంభించిన హంద్రినీవా, గాలేరు నగరి, వెలుగొండ, శ్రీశైలం, కుడి కాలువ, సోమశిల హైలెవెల్ ఎత్తిపోతల పథకం, తెలుగంగ ప్రాజెక్టులు వంటివి ప్రాజెక్టులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం దుర్మార్గమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతంలోని 24 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు త్రాగునీరు అందుబాటులోనికి వస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 2023 నాటికి రాష్ట్రంలోని 55 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పినా ఆచరణలో జరిగింది శూన్యమని విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం, అమరావతి తమ అజెండా అని బహిరంగంగా ప్రకటిస్తూ కరువు పీడిత ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆంజనేయులు, రాజేంద్ర నాయుడు, మాధవరావు, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్న మెట్ట ప్రాంతాల అభివృద్ధి పైన కడపలో అఖిలపక్ష సదస్సు జరిగింది. ఈ సదస్సులో మొత్తం ఈ యొక్క కరువు పీడిత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మీద చర్చించి కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఈ యొక్క తీర్మానాల అమలు కోసం అని చెప్పని మొత్తం రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో పర్యటించి మిత్రులందరినీ కూడా కూడగట్టి దీనిపైన ఒక ఆందోళనకి కార్యాచరణ రూపొందించడానికి కోసం అని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. మన తరతరాలుగా రాయలసీమ కరువు పీడిత ప్రాంతంగా అభివృద్ధికి నోచుకోకుండా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ వలస బతుకుతూ రాయలసీమ జనం ఉన్న విషయం మనకందరికీ తెలుసు. కానీ ఇక్కడ రాయలసీమలోనే ప్రవహిస్తున్న కృష్ణానది జలాలు ప్రతి సంవత్సరం 800 నుంచి 1000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. కాబట్టి నీళ్లు లేకపోవడం ప్రాజెక్టుల యొక్క పనికి ఆటంకం కాదు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం, అవి సీరియస్గా చేయడం కాకుండా ఏదో రాజకీయ నినాదాలుగా మార్చేసిన దానివల్ల ఈ ప్రాంతం దగాకు గురవుతున్న విషయం మనందరం కూడా గమనిస్తున్నాం. వాస్తవంగా ఈ ప్రాజెక్టులన్నీ, ప్రతిపాదించే ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో దాదాపు 24 లక్షల ఎకరాల పైన నీరు అందుబాటులోకి వస్తుంది, సాగుకు వస్తుంది. అదేవిధంగా మన గ్రామాలకన్నింటికి కూడా మంచినీటి సౌకర్యం కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ మనం కనుక గమనిస్తే, నేను ఒక ప్రభుత్వం కరెక్ట్, ఇంకొకరు తప్పు అని చెప్పదలుచుకోవాలి. అందరూ కూడా రాయలసీమ ప్రజల్ని, లేకపోతే ఎనుకబడిన ప్రాంతాల ప్రజల్ని ఓటర్లుగా, వీళ్ళకి అందలం ఎక్కించేదానికి ఉపయోగపడే వాళ్ళగా, వాళ్ళ సెంటిమెంట్లని రైజ్ చేసుకొని ఉపయోగించుకునే విధంగా తప్ప దీనికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ఇది పూర్తి చేయాలనే పట్టుదల లేదు. గత ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉండే 55 ప్రాజెక్టులు కూడా 23 లోపల మేము పూర్తి చేస్తాము, దానికి 40-45 వేల కోట్ల రూపాయలు కేటాయించి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఒక్కటి కూడా ఏం జరగలేదు. ఇప్పుడు వచ్చేటప్పుడు సమస్య ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు పోలవరం ఒకటే ప్రయారిటీగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది, లేకపోతే అమరావతి ప్రయారిటీగా మారిపోయింది. ఈ రాయలసీమ పరిస్థితి ఏమవుతుంది? లేకపోతే ప్రకాశం జిల్లాలో కానీ నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, మరీ దరిద్రాన్ని ప్రవేశిస్తున్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంది అనే దానిపైన ఎవరు మాట్లాడే పరిస్థితి కూడా లేని దుర్పరిస్థితి చూస్తున్నాం. మన ప్రాజెక్టులో ఒకటి ఎప్పుడు పట్టిసీమగా మనం పరిశీలిస్తే 1600 కోట్ల రూపాయలతో 16 నెలల్లో పూర్తి చేసింది ప్రభుత్వం. 1600 కోట్ల రూపాయలతో 16 నెలల్లో పూర్తి చేసింది. మరి ఈరోజు తెలుగుగా కట్టి ప్రారంభించి 1983లో రామారావు గారి పీరియడ్లో ఈ రోజుకి 41 సంవత్సరం పైన అయింది. మళ్ళీ గాలేరు నగరి, హంద్రీనీవా, సుజల స్రవంతి, అట్లాగే వీటితో పాటు ఆర్డీఎస్ కానీ లేదు, వెలుగొండ ప్రాజెక్ట్, అది కూడా అత్యంత కరువు పీడిత ప్రాంతం. ఇవన్నీ కూడా 30 సంవత్సరాలు అయింది ప్రారంభించి. వీటన్నింటిలో కలిపి 28 లక్షల ఎకరాలు సాగు అవుతాయి. 28 లక్షల ఎకరాలు రాయలసీమలో. మన చిత్తూరు జిల్లాలో 4 లక్షల ఎకరాలు వీటి కింద పారుదల ఉంది. అంటే దీంతోపాటు తెలుగంగ కింద పారుదల ఉంది, సోమశిల, స్వర్ణముఖి అనుసంధానం కింద సాగు ఉంది. వీటితో పాటు గాలేరు నగరి, హంద్రీనీవా, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి చిత్తూరు జిల్లాకు.
చిత్తూరు జిల్లాలో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని చెరువులు కుంటలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. 8,000 పైన చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో రాష్ట్రంలో అత్యంత ఎక్కువ సాగుబడి ఉండేటువంటి ప్రాంతం ఇది. 3 లక్షల ఎకరాలు 33 టీఎంసీలు నిల్వ చేయొచ్చు ఈ చెరువుల్లో. మరి ఇటువంటివన్నీ వాళ్ళకి పడ్డంలే. అందుకనే స్టీల్ ప్లాంట్ ఉంది, విభజన హామీలు, దాని గురించి ఏం పట్టించుకోవటంలే. ఒక్క కృష్ణా గుంటూరు జిల్లాల కోసం, దాంతోపాటు అమరావతిలో ఉన్న 1,20,000 మంది కోసం మొత్తం ఖర్చు పెడతా ఉన్నాం. ఇది దుర్మార్గమైనటువంటిది. అభివృద్ధి అయినటువంటి ప్రాంతాలకే మరలా దోచిపెట్టడం ఏంటి? రాయలసీమ మీకు అందరికీ తెలుసు, అత్యంత వెనకబడ్డటువంటి ప్రాంతం. వెనకబడ్డటువంటి ప్రాంతమే కాకుండా నిత్యం కరువుకు కాటకాలకు నిలయమైనటువంటి ప్రాంతం. ప్రతి సంవత్సరం లక్షలాది కుటుంబాలు వలసపోతున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పట్టించుకోవటం లేదు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయటం కోసం అయితే గన సంవత్సరానికి 7,000 కోట్లు కనుక కేటాయించగలిగితే 4 సంవత్సరాల్లో పూర్తి అవుతాయి. మొత్తం ఈ ప్రాజెక్టులన్నీ 28 లక్షల ఎకరాలు సాగు అవుతాయి. ఆది నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. మనకు ఎలాంటి నీటి ప్రాజెక్టులు కానీ కాలువలు కానీ పూర్తిగా లేవు. నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు రామారావు 83లో తెలుగు గంగ తీసుకురావడం జరిగింది. అది ఇంకా అసంపూర్తిగానే ఉంది, పూర్తి కాల. కొంత పర్సంటేజ్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని పూర్తి చేసే ఆలోచనలో లేరు వాళ్ళు. దానికి నిధులు కేటాయించడం లేదు. దాని తర్వాత గాలేరు నగరి 3 దశాబ్దాల క్రితం మన కరకంబాడి దగ్గర స్తూపం నిర్మించారు గాలేరు నగరికి సంబంధించి. ఈ 3 దశాబ్దాల్లో మూడు పర్యాయాలు ఆ యొక్క ప్రాజెక్టులంతా మారింది. అలైన్మెంట్ 3 పర్యాయాలు అలైన్మెంట్ మారి మన తిరుపతికి సంబంధించి ఆ నీళ్ళు రావటం లేదు. ఇప్పుడు అది డైవర్ట్ అయిపోయింది. దాన్ని పూర్తిగా పట్టించుకున్న వాళ్ళు లేరు.